ఇద్దరు ఫ్రెండ్స్ రమేష్, సురేష్. రమేష్ ఒక మ్యూచువల్ ఫండ్లో 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. 10 years తర్వాత ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అయింది. రమేష్ హ్యాపీగా చెప్తాడు, నా డబ్బు డబుల్ అయింది, నాకు 100% రిటర్న్ వచ్చింది. సురేష్ కూడా 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. కానీ సురేష్ డబ్బు 2 lakhs అవ్వడానికి 5 years మాత్రమే పట్టింది. సురేష్ కూడా హ్యాపీగా చెప్తాడు, నా డబ్బు డబుల్ అయింది, నాకు 100% రిటర్న్ వచ్చింది. ఇద్దరి డబ్బు డబుల్ అయింది, ఇద్దరికి 100% రిటర్న్ వచ్చింది. కానీ రెండు ఇన్వెస్ట్మెంట్ ఈక్వలా? డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అవ్వడానికి 10 years పట్టింది, ఇంకో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అవ్వడానికి 5 years మాత్రమే పట్టింది. కాబట్టి అసలు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది అని కాదు, నా ఇన్వెస్ట్మెంట్ ఇయర్లీ ఎంత స్పీడ్తో పెరిగింది అని. అక్కడే CAGR ఉపయోగిస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ హరినాథ్. ప్రీవియస్లీ వీడియోలో మనం అబ్సల్యూట్ రిటర్న్ గురించి అర్థం చేసుకున్నాం. అబ్సల్యూట్ రిటర్న్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ రిటర్న్ ఎంత అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 1,40,000 అయింది అనుకోండి, అబ్సల్యూట్ రిటర్న్ 40%. సింపుల్. కానీ ప్రాబ్లం ఏంటంటే అబ్సల్యూట్ రిటర్న్ టైం రోల్ని క్లియర్గా చూపించదు. 2 yearsలో 50% రిటర్న్ రావడం, 5 yearsలో 50% రావడం సేమ్ కాదు. 5 yearsలో 100% రిటర్న్ రావడం, 10 yearsలో 100% రిటర్న్ రావడం కూడా సేమ్ కాదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ని అర్థం చేసుకోవడానికి మనకి బెటర్ మెథడ్ కావాలి. ఆ మెథడ్ని CAGR అంటారు. ఈరోజు CAGR అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్ FD లాగా స్మూత్గా ప్రతి సంవత్సరం పెరిగింది అనుకుందాం. యావరేజ్గా ఇయర్లీ ఎంత రేట్తో పెరిగింది అని CAGR చెప్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తాం. CAGR అంటే ఒక పీరియడ్లో మీ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్తుంది. సపోజ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఒకేలా పెరగలేదు అనుకోండి, అంటే ఒక ఇయర్ పెరిగింది, ఒక ఇయర్ తగ్గింది, ఒక ఇయర్ ఫ్లాట్గా ఉంది. కానీ 5 years తర్వాత మీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అయింది. అప్పుడు CAGR ఫార్ములా వాడితే 1 lakhని 5 yearsలో 2 lakhs చేయడానికి స్టడీ రిటర్న్ ఎంత అని CAGR చెప్తుంది. ఇది బేసిక్ ఐడియా. CAGR అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ సేమ్ రిటర్న్ ఇచ్చింది అని కాదు. దాని మీనింగ్ ఏంటంటే ఫుల్ పీరియడ్కి యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉందని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రమేష్ విషయంలో 1 lakh 10 yearsలో డబుల్ అయింది. సురేష్ విషయంలో 1 lakh 5 yearsలో డబుల్ అయింది. రెండింటికి 100% అబ్సల్యూట్ రిటర్న్ వచ్చింది. కానీ సురేష్ రిటర్న్ బెటర్, ఎందుకంటే అది డబ్బుని ఫాస్ట్గా డబుల్ చేసింది. అబ్సల్యూట్ రిటర్న్ రెండింటిని 100% చూపిస్తుంది, కానీ CAGR డిఫరెన్స్ని క్లియర్గా చెప్తుంది. రమేష్కి CAGR తక్కువ ఉంటుంది, సురేష్కి CAGR ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సేమ్ రిటర్న్ సగం టైంలో క్రియేట్ చేసింది సురేష్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకే CAGR ఇంపార్టెంట్. CAGR మనకి డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. టైం చెక్ చేయకుండా పెద్ద అబ్సల్యూట్ రిటర్న్ వచ్చింది అని చూసి ఇంప్రెస్ అవ్వకండి. కాబట్టి లాంగ్ టర్మ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ లేదా పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ చూసినప్పుడు టోటల్ రిటర్న్స్ కన్నా CAGR మంచి పిక్చర్ ఇస్తుంది. ఇప్పుడు CAGR ఫార్ములా చూద్దాం. ఫార్ములా చూసి భయపడకండి. లాజిక్ సింపుల్. CAGR ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ టు ద పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ మైనస్ 1. పర్సంటేజ్ కోసం ఫైనల్ ఆన్సర్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. దీన్ని బ్రేక్ చేద్దాం. ఫైనల్ వాల్యూ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫైనల్గా ఎంత అయింది. ఇనిషియల్ వాల్యూ అంటే బిగినింగ్లో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత. CAGR అంటే ఇనిషియల్ వాల్యూని ఫైనల్ వాల్యూకి కనెక్ట్ చేసే యావరేజ్ ఇయర్లీ గ్రోత్. మీరు CAGRని ప్రతిసారి మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్సెల్ లేదా గూగుల్ షీట్, ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ ఇలా ఆన్లైన్లో కూడా CAGR క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ CAGR మీనింగ్ మాత్రం కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కన్నా మీనింగ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన ఎగ్జాంపుల్కి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో సురేష్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. 5 years తర్వాత అది 2 lakhs అయింది, అంటే డబ్బు డబుల్ అయింది. అబ్సల్యూట్ రిటర్న్ 100%. కానీ CAGR ఎంత అంటే 14.87% పర్ ఇయర్ వస్తుంది. అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 14.87% కాంపౌండింగ్ అయింది అనుకోండి ప్రతి సంవత్సరం. 5 yearsలో అప్రాక్సిమేట్లీ 2 lakhs అవుతుందని. ఇది ఎవ్రీ ఇయర్ ఎగ్జాక్ట్లీ 14.87% రిటర్న్ ఇచ్చిందని కాదు. రియల్ లైఫ్లో రిటర్న్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఫస్ట్ ఇయర్లో 20% పైకి వెళ్ళొచ్చు, సెకండ్ ఇయర్లో -5 వెళ్ళొచ్చు, థర్డ్ ఇయర్లో +30 అవ్వచ్చు, ఫోర్త్ ఇయర్లో మళ్ళీ +10 అవ్వచ్చు, ఫిఫ్త్ ఇయర్లో +18% అవ్వచ్చు. కానీ ఓవరాల్గా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యావరేజ్ కాంపౌండింగ్ గ్రోత్ అరౌండ్ 14.87 ఉంటుంది. అందుకే CAGR యూస్ఫుల్. ఇన్వెస్ట్మెంట్ జర్నీ కాంప్లికేటెడ్గా ఉన్న
సిఏజిఆర్ దాన్ని ఒక సింపుల్ యాన్యువల్ గ్రోత్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వార్నింగ్, సిఏజిఆర్ అంటే గ్యారంటీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ పాస్ట్ 5 yearsలో 15% సిఏజిఆర్ చూపిస్తే దాని మీనింగ్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ ఇయర్ 15% రిటర్న్ ఇస్తుందని కాదు. సిఏజిఆర్ పాస్ట్ డేటా మీద ఆధారపడి ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ మధ్యలో ఏం జరిగిందో చెప్తుంది. కానీ ఫ్యూచర్ డిఫరెంట్గా ఉండొచ్చు. మార్కెట్స్ పెరగొచ్చు, మార్కెట్స్ పడిపోవచ్చు, రిటర్న్స్ వొలటైల్గా ఉండొచ్చు. కాబట్టి సిఏజిఆర్ చూసి ఈ ఫండ్ 15% సిఏజిఆర్ ఇచ్చింది కాబట్టి నాకు ఎవ్రీ ఇయర్ 15% వస్తుంది అని అనుకోవడం రాంగ్. సిఏజిఆర్ ఒక మెజర్మెంట్ టూల్ మాత్రమే, అది ప్రామిస్ కాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిఏజిఆర్ ఎక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో 3 years రిటర్న్, 5 year రిటర్న్ లేదా 10 year రిటర్న్ చూసినప్పుడు సిఏజిఆర్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే లాంగ్ టర్మ్ గ్రోత్ని యావరేజ్ యాన్యువల్ గ్రోత్గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ ఏ 5 yearsలో 12% సిఏజిఆర్ ఇచ్చింది, ఫండ్ బి 5 yearsలో 9% సిఏజిఆర్ ఇచ్చింది. ఆ పీరియడ్లో ఫండ్ ఏ బెటర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. కానీ అక్కడ స్టాప్ అవ్వకూడదు. మీరు రిస్క్ని, వొలటైలిటీని, ఫండ్ కేటగిరీని, బెంచ్ మార్క్ని, ఎక్స్పెన్స్ రేషియోని, కన్సిస్టెన్సీని కూడా చెక్ చేయాలి. స్టాక్స్కి కూడా సిఏజిఆర్ యూస్ఫుల్. ఒక స్టాక్ 100 నుంచి 400కి వెళ్ళింది, 6 yearsలో వెళ్ళింది అనుకుందాం. సిఏజిఆర్ యాన్యువలైజ్డ్ గ్రోత్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నిఫ్టీ కూడా సపోజ్ ఇండెక్స్ 10,000 నుంచి 20,000కి వెళ్ళింది కొన్ని సంవత్సరాల్లో. సిఏజిఆర్ దాని యాన్యువల్ గ్రోత్ కూడా చెప్తుంది. సిఏజిఆర్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ని కంపేర్ చేయడానికి సులభం చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, సిఏజిఆర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్గా పనిచేస్తుంది. ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్ వరకు ఇన్వెస్ట్మెంట్. మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, సిఏజిఆర్ కరెక్ట్ కాదు. ఎస్ఐపి కోసం మనం నెక్స్ట్ వీడియోలో XIRR గురించి అర్థం చేసుకున్నాం. సో మళ్ళీ సురేష్, రమేష్ స్టోరీకి రిటర్న్ వెళ్ళిపోదాం. మళ్ళీ మనము రమేష్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, 10 yearsలో డబుల్ అయింది. కానీ సిఏజిఆర్ చూస్తే అప్రాక్సిమేట్లీ 7.18% ఉంటుంది. సురేష్ కూడా 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, 5 yearsలో డబుల్ అయింది. ఇది 14.87% per year వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది మీకు. అబ్సల్యూట్ రిటర్న్ రెండు సేమ్ 100%. కానీ సురేష్ సిఏజిఆర్ రమేష్ కంటే బెటర్గా ఉంది. సో ఇప్పుడు కామన్ మిస్టేక్స్ గురించి చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, సిఏజిఆర్ అంటే ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది అని అనుకుంటారు. సిఏజిఆర్ అంటే ఒక పీరియడ్లో యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మాత్రమే. సో మిస్టేక్ నెంబర్ 2, టైం పీరియడ్ని చెక్ చేయకుండా సిఏజిఆర్ కంపేర్ చేస్తారు. 1 year సిఏజిఆర్, 3 year సిఏజిఆర్, 5 year సిఏజిఆర్, 10 year సిఏజిఆర్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎప్పుడైనా సేమ్ పీరియడ్తో మనం కంపేర్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 3, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని సిఏజిఆర్తో కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఫండ్ని డెట్ ఫండ్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. రిస్క్ డిఫరెంట్, వొలటైలిటీ డిఫరెంట్, పర్పస్ డిఫరెంట్. మిస్టేక్ నెంబర్ 4, ఎస్ఐపి రిటర్న్స్ కోసం సిఏజిఆర్ యూస్ చేస్తారు. మీరు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సిఏజిఆర్ యూస్ఫుల్. కానీ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తే డబ్బు డిఫరెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దానికి XIRR మోస్ట్ సూటబుల్. సో సిఏజిఆర్ పవర్ఫుల్, కానీ కరెక్ట్గా యూస్ చేసినప్పుడే. సిఏజిఆర్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ వే ఉంది. ఇది అబ్సల్యూట్ రిటర్న్ ఏం చెప్తుంది అంటే నా డబ్బు ఎంత గ్రో అయింది. సిఏజిఆర్ ఏం చెప్తుందంటే నా డబ్బు యావరేజ్గా ఇయర్లీ ఎంత స్పీడ్తో గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరులో కార్లో వెళ్తున్నారు. సేమ్ స్పీడ్లో వెళ్ళరు. కొన్నిసార్లు హైవేలో ఫాస్ట్గా వెళ్తారు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే స్లోగా వెళ్తారు, కాఫీ, లంచ్, డిన్నర్ బ్రేక్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు రోడ్ రిపేర్లో ఉంటే యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రూట్లో వెళ్తారు. ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్ అంటే టోటల్ ఎంత డిస్టెన్స్ వెళ్ళారు అని. సిఏజిఆర్ అంటే మీ యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది అని. డిస్టెన్స్ తెలిసిన అంత మాత్రాన సరిపోదు. ఒక పర్సన్ ఆ డిస్టెన్స్ 12 hours కవర్ చేయొచ్చు, ఇంకో పర్సన్ 24 hours కవర్ చేయొచ్చు. స్పీడ్ డిఫరెంట్. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా సేమ్ టోటల్ రిటర్న్ ఉన్న ఇయర్లీ స్పీడ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ ఇయర్లీ స్పీడ్నే సిఏజిఆర్ అంట. మీరు అనుకోవచ్చు, మనం డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేస్తే యావరేజ్ టైం వచ్చేసింది కదా, అబ్సల్యూట్ రిటర్న్ని కూడా ఇయర్స్తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా, ఈ సిఏజిఆర్ ఫార్ములా ఏంటి, కష్టాలు ఎందుకు మనకని. అలా క్యాలిక్యులేట్ చేయడం తప్పు. ఎందుకంటే రిటర్న్స్ కాంపౌండ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్లో మీకు 20% రిటర్న్ వస్తే నెక్స్ట్ ఇయర్లో 120 రూపీస్ పైన 20% రిటర్న్ వస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఒకవైపు రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండవు అంటారు, రెండో వైపు క్యాలిక్యులేట్ చేయడానికి సిఏజిఆర్ వాడండి అంటారు. మొదట్లో చెప్పాను కదా, మన ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డి లాగా స్మూత్గా ప్రతి సంవత్సరం పెరిగింది అనుకుందాం. యావరేజ్గా ఇయర్లీ ఎంత రేట్ ఉందో పెరిగింది అనుకుంటేనే సిఏజిఆర్. సో క్విక్ సమ్మరీ, ఇప్పుడు సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఒక పీరియడ్లో మీ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉందని చెప్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మోర్ దెన్ 1 yearకి అది యూస్. డిఫరెంట్ టైమ్స్ పీరియడ్లో ఉన్న రిటర్న్స్ కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సిఏజిఆర్ ఫార్ములా అయితే ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ టు ద పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ -1. కానీ గుర్తుపెట్టుకోండి, సిఏజిఆర్ అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ రిటర్న్ కాదు. సిఏజిఆర్ అంటే ఫ్యూచర్ గ్యారంటీ అని కాదు.
సిఏజిఆర్ వొలటిలిటీ చూపించదు. సిఏజిఆర్ ఎస్ఐపికి లేదా మల్టిపుల్ డిఫరెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు వాడకూడదు. సో ప్రీవియస్ వీడియోలో మనము అబ్సల్యూట్ రిటర్న్ అర్థం చేసుకున్నాం, ఈరోజు సిఏజిఆర్ని అర్థం చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమొస్తుంది, ఎస్ఐపి రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనము XIRRని క్లియర్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.